జగిత్యాల జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని ప్రభుత్వం అందించే వివిధ పథకాలకు అప్లికేషన్లు పెట్టుకోవడానికి వచ్చిన స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. అనంతరం అధికారులతో మాట్లాడి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారికి రిసిప్ట్ కాపీ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన లక్ష్యమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా లబ్ధిదారులకు చేకూర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ద్వారా అర్హులైన వారిని గుర్తించి అందరికీ రేషన్ కార్డు కల్పిస్తామని భరోసా అందించారు. రేషన్ కార్డు జాబితాలో పేరు రాని వారు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అందరికీ ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు కల్పిస్తామని వెల్లడించారు. जमीला రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఇది అమల్లో ఏదైతే ఉందో నిజమైన లబ్ధిదారులకు అందింప చేయాలనే ఒక భావన సంకల్పంతో जो असली हकदार रहते उन लोगों को दिलवाना దాని కొరకు ఏదైతే ఉందో వాళ్ళు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసిందమ్మా. ఈ గ్రామ సభల ద్వారా మొదటిది ఏ సంక్షేమ కార్యక్రమమైనా అర్హత సూచించేది రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ అనేది బిలో పవర్టీ లైన్. ఆ రేషన్ కార్డు ఉంటేనే వీళ్ళ ప్రభుత్వం అమలు చేయి తలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మనకు అర్హత లభిస్తుంది. దానికి ఏమైపోయిందంటే అమ్మ, గత దశాబ్ద కాలంకి వెళ్ళి వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుందబ్బా. ఈ 11 సంవత్సరాల గత 10 సంవత్సరాల పాలనలో ఈ రేషన్ కార్డు కొత్తగా ఇచ్చేది అసలు అది పూర్తిగా మర్చిపోయిందబ్బా. ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మధ్యలో 10 ఏళ్ళు ఏదైతుందో రేషన్ కార్డు జారీ ప్రక్రియ దాన్ని చేపట్టలేదు. దాంతో ఏమైపోయింది, ఇవాళ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు మనకు అర్హత అనేది పొందలేకపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ రేషన్ కార్డు ఇవాళ నిరుపేద వర్గాలకు అర్హత సూచిస్తుందో దాన్ని జారీ చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇంకో ఈ గ్రామ సభ ద్వారా, అంటే వాస్తవంగా గతంలో ప్రజా పాలనలో మనం దరఖాస్తు పెట్టుకున్నాం, అట్లా మీ సేవ ద్వారా కూడా పెట్టుకున్నాం మనం. వాటికి తోడు కొద్దిమంది ఏదైతుందో ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళే కానీ కొద్దిమంది పేర్లు ఇందులో రాలేదు. ఇప్పుడు చదివిండు మన అధికారి చదివిండు. ఆ రానోళ్ళు కూడా మీరు ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఒకటేంటంటే ఇవాళ పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల కంటే ఆదాయం దిగువన ఉండాలి. ఈ రేషన్ కార్డుకు అర్హత అనేది ఇన్కమ్ जो है 2 लाख से कम रहना, 2 लाख से कम जिसको रहते फैमिली वो रेशन कार्ड का हकदार बन जाते. अगर एक बार रेशन कार्ड मिल गई तो जिसको घर नहीं है घर मंजूरी मिल जाता.